పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని నేను ఈ వీడియోలో పంచుకోబోతున్నాను. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చాలా సినిమాల్లో నటిస్తా ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ. అయితే వీటిలో చాలా వరకు రీమేక్లే ఉన్నాయి అన్నమాట. ఆయన చాలా తక్కువగా ఓన్ కథల్ని ఓకే చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన రీమేకుల్లో భాగంగా చిరంజీవి గారు నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమాని రీమేక్ చేయాలని చెప్పి అనుకుంటున్నారంట. ఆ సినిమాని అశ్విని దత్ గారు ఎప్పటి నుంచో రామ్ చరణ్ గారితో చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్త కథలు తీసుకొని మళ్ళీ అది పొద్దున ఏమైద్దో తెలియక సినిమా ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ నష్టపోయి ఇలా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. పైగా ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్ కూడా చాలా వరకు సినిమాల పరంగా డ్యామేజ్ అయింది. సినిమాలు కూడా చాలా సంవత్సరాల నుంచి అసలు హిట్టే లేదనమాట ఆయనకి. 2013లో రిలీజ్ అయిన అత్తారింటికి దారేది తర్వాత మాత్రం ఆయనకి సరైన హిట్ ఇప్పుడు దాకా పడలేదు. ఈ 10 ఏళ్లలో ఆయన గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో ఇలా చాలా సినిమాలు చేశారు. కానీ ఈ సినిమాలన్నీ అసలు ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారి రేంజ్ లో ఆడలేదు అనమాట. ఈ సినిమాలన్నీ కూడా ఫ్లాపులు, డిజాస్టర్లలో ఒకదానితో ఒకటి పోటీ పడి అనమాట. అలాంటి ఆయన ఈసారి చేయబోయే సినిమా మాత్రం ఖచ్చితంగా డామ్ షూర్ గా హిట్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారంట. అప్పుడు ఆయన ఈ సమస్యని త్రివిక్రమ్ గారికి చెప్తే ఆయన అలా అయితే అది ఇది ఎందుకు, మన చిరంజీవి గారిది జగదేక వీరుడు అతిలోక సుందరి అయితే మీకు చాలా బాగుంటది, ఖచ్చితంగా ష్యూర్ గా హిట్ కొట్టొచ్చు అని చెప్పి చెప్పారంట. ఆయన మాట మేరకే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని కూడా అడిగారని తెలుస్తా ఉంది. చిరంజీవి గారు కూడా సరేలే, రామ్ చరణ్ కి ఎలాగో కొత్త కొత్త కథలు, కొత్త కొత్త దర్శకులు వస్తా ఉన్నారు, నీ పరిస్థితి అలా కాదు కదా, నీకేమో ఖచ్చితంగా డబ్బులు అవసరం ఉంది, నువ్వు సినిమాలు చేయకపోతే కుదరదు, కాబట్టి నేను అశ్విని దత్ గారితో మాట్లాడతానని చెప్పి చెప్పారంట. అశ్విని దత్ గారితో మాట్లాడితే ఆయన కూడా మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే నాకు ఓకే, పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా మంచిది, జగదేక వీరుడు అతిలోక సుందరి ఆయన చేస్తే ఇంకో లెవెల్లో ఉంటదని చెప్పి అశ్విని దత్ గారు కూడా ఒప్పుకున్నారని చెప్పి తెలుస్తా ఉంది. అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి గురించి చెప్పాలంటే మాత్రం సినిమాల్లో అసలు ఆయన పరిస్థితి ఏం ఆశాజనకంగా లేదు. మనం ఇంత ముందు చెప్పుకున్నట్టుగానే 10 ఏళ్ల నుంచి అన్ని డిజాస్టర్లు తప్పితే ఒక సరైన హిట్ లేదు, ఒక కమర్షియల్ హిట్ లేదు అనమాట. ఆయన నమ్ముకొని సినిమాలు చేసిన వాళ్ళు అందరూ కూడా ఏంట్రా బాబు మా పరిస్థితి అని చెప్పి చాలా బాధగా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన నమ్ముకొని ఉస్తాద్ భగత్ సింగే గాని, హరిహర వీరమల్లు గాని, ఓజీ గాని అన్ని మొదలైనవి మధ్యలో ఆగిపోయినాయి. వాళ్ళేమో దానికి సంబంధించి చాలా ఫైనాన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడేమో వడ్డీలు పెరిగిపోయినాయి. సినిమా ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఆయన ఎంత ఇదిగా డేట్లు ఇచ్చి ఆ సినిమా ఫినిష్ చేసినా సరే బయ్యర్లు కొనే పరిస్థితి కూడా లేదనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనేది ఓపెనింగ్స్ అప్పుడు బానే ఉంటుంది, కానీ తర్వాత రెండో రోజు నుంచే బాగా డౌన్ అయిపోతుంది అనమాట. అసలు తర్వాత ఆ సినిమాని ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు. ఆయన సినిమాలన్నీ కూడా ఈ మధ్య అసలు కొంచెం కూడా కంటెంట్ లేకుండా అంతా ఆయన ఇమేజ్ మీద నడుస్తున్నాయి అనమాట. ఆయన కూడా ఏంటో ప్రొడ్యూసర్లను అసలు పట్టించుకున్నట్టే కనబడరు. ఆయన ఎప్పుడు మాట్లాడినా సరే నేను సినిమా చేస్తే 200 కోట్లు ఇస్తారు, నాకు 100 కోట్లు ఇస్తారని చెప్పి చెప్తారు తప్పితే నేను సినిమా చేస్తే ప్రొడ్యూసర్లకి ఇన్ని 100 కోట్లు మిగులుతాయి, ఇంత బిజినెస్ జరిగిద్ది, డిస్ట్రిబ్యూటర్లు ఎంత బాగుపడతారు, ఇంత బయ్యర్లు హ్యాపీగా ఉంటారని చెప్పి ఆయన ఎప్పుడు చెప్పరు అనమాట. ఆయన ఎప్పుడు కూడా నేను సినిమా చేస్తే నాకు ఇన్ని డబ్బులు వస్తాయి, అన్ని డబ్బులు వస్తాయని చెప్తా ఉంటారు. ఆయన ఎప్పుడు ప్రొడ్యూసర్ని పట్టించుకున్న దాఖలాలు ఎప్పుడు లేవు. ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఇకనైనా ఆయన మారి ప్రొడ్యూసర్లను పట్టించుకొని ఆ సినిమాలన్నీ ఫినిష్ చేసి ఎలాగోలాగా వాటిని సేల్ చేసి పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చి వాళ్ళందరినీ బయటపడేస్తే చాలా బాగుంటదని చెప్పి అందరూ కోరుకుంటా ఉన్నారు. ఆయనేమో ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. ఒక రాజకీయంలో మాత్రం ఆయన కోరుకున్నట్టుగా ఎమ్మెల్యేగా గెలిచారు, రాజకీయంలో మంచి పదవులు పొందారు. ఆయన అనుకుంటుగా ప్రజలకి సహాయం చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇంకోవైపు ఆయన నమ్ముకున్న ప్రొడ్యూసర్లు మాత్రం నటేట ముంచడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందర సినిమాని రీమేక్ చేసి ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలని చెప్పి చూస్తా ఉన్నారు అనమాట. అసలు ఆ పవన్ కళ్యాణ్ గారి దారేటో ఎవరికి అర్థం కాదు. అసలు సినిమాల్ని ఆయన అనుకుంటే టక డేట్స్ ఇచ్చి ఫినిష్ చేసి చక్కగా రిలీజ్ చేసి అందరిని ఆదుకోవచ్చు. అలాంటి ఆయన మరి ఇలా ఎందుకు ప్రొడ్యూసర్ గురించి పట్టించుకోకుండా ఇలా మధ్యలోనే సినిమాలు ఆపేసి తిరుగుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. నిజంగా కూడా ఆయనకి ఏం సినిమాలంటే ఫస్ట్ నుంచి అంత ఇంట్రెస్ట్ అయితే ఏమీ లేదు, ఏ పని లేదు, ఏదో పని చేయాలి కాబట్టి చిరంజీవి గారు తీసుకొచ్చి ఈ అవకాశం ఇప్పించారు. దాంట్లో లక్కీగా ఆయన మొదట్లో కష్టపడబట్టి మంచి సినిమాలు వచ్చినాయి, మంచిగా చేశారు. తర్వాత ఆయన ముందు నుంచి చెప్తున్నట్టుగానే సినిమాల మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది ప్రొడ్యూసర్లకి చాలా పెద్ద దెబ్బగా మారిందనమాట. ఆయనకి బాగా ఇంట్రెస్ట్ ఉన్న ప్రజాసేవలో మాత్రం ఆయన దూసుకెళ్తా ఉన్నారు, కానీ సినిమాల విషయంలో మాత్రం చాలా వెనకబడి ఉన్నారు. ఆయన మరి ఎన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు? ఆయన అభిమానులు కూడా ఏంట్రా బాబు మా హీరో 10 ఏళ్ల నుంచి సరిగ్గా హిట్ లేదు, అంతకు ముందు గబ్బర్ సింగ్ అని తర్వాత అత్తారింటికి దారేదని చెప్పి కొంచెం మురిపించాడు తప్పితే ఈ 10 ఏళ్ల నుంచి ఒక్క హిట్ లేదు, బలమైన హిట్. అన్ని పైన అన్ని ఓపెనింగ్స్ వచ్చినాయి కానీ కలెక్షన్స్ కూడా సరిగ్గా రాలేదు. అన్ని సినిమాలు
డిజాస్టర్లు, ఫ్లాప్లే తీసిన ప్రొడ్యూసర్లకి, కొన్న డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబ్యూటర్లకి అందరికి లాస్లే మిగిలినాయి. ఇలాగే ఇంతకు ముందు కొమరం పులి అనే సినిమాకి కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ డబ్బులు రాబోతే ఆత్మహత్య చేసుకున్నాడు. అదే మా హీరో మీద చాలా పెద్ద మచ్చగా ఉంది. ఇప్పుడు ఈయన ఈ సినిమాలన్నీ పూర్తి చేయబోతే ఆ ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటో మాకు కూడా అర్థం కావట్లేదు. అసలు మా హీరో ఏం ఆలోచిస్తున్నాడో ఏంటో. ఒక్క హిట్ లేదు 10 ఏళ్ల నుంచి. ఏదో తీస్తాడు, ఏదో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని చెప్పి మురిపిస్తారు. ఒక రోజు ఓపెనింగ్స్ వస్తాయి, ఇంకా రెండో రోజు నుంచి ఎవడు ఆ సినిమాలు దాకడు. కనీసం చెప్పడానికి కూడా ఏం ఉండదు అందులో. మాకు కూడా అసలు ఏం అర్థం కావట్లేదు. మేము ఆయన అభిమానులు అని చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుపడాల్సి వస్తుంది. రాజకీయ పరంగా కొంచెం ఓకే గానీ సినిమాల పరంగా మాత్రం మా హీరో వరస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. చిన్న చిన్న హీరోలు సైతం 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు కలెక్షన్లు కొడుతుంటే మా హీరో ఇప్పుడు దాకా 70 కోట్లు దాటిన సినిమాలే లేదు మా హీరోకి. ఏంటో మా పరిస్థితి మాకే అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన అభిమానులు కూడా తలలో పట్టుకొని అసలు మేము ఆయన అభిమానులు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారని చెప్పి తెలుస్తా ఉందన్నమాట.